క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తపః కాలంలో రెండవ ఆదివారంలో ఉన్నాం. ఈ ఆదివారం రోజున ప్రభు యొక్క సందేశాన్ని మనం ఆలకించినప్పుడు మనం విశ్వాసంతో జీవించాలని, మన జీవితంలో మనకు ఎన్ని పరీక్షలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించాలని, దేవుని చిత్త ప్రకారం జీవించడం ద్వారా మాత్రమే మనము దేవుని సంతోషపెట్టి మన జీవితానికి విలువ తెచ్చుకోగలుగుతామని ఈనాటి పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈరోజు మనము మొదటి పట్టణాన్ని ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు, 9వ వచనం నుంచి 13వ వచనం వరకు, 15వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం ఆలకించాం. ఈనాటి సువిశేషాన్ని మార్కు శుభవార్త 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం ఆలకించాం. దేవుడు అబ్రహామును ఊర్ అనేటటువంటి అన్యుల దేశం నుండి తాను చూపించనున్నటువంటి కానాను దేశానికి వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించాడు. అబ్రహాము ఆ అన్య దైవాలను కొలిచేటటువంటి ఆ ప్రాంతాన్ని వీడి దేవుడు తన సొంతమని చెప్పినటువంటి వాగ్దాన భూమికి తాను తీసుకుని వెళ్ళగలిగిన వాటన్నిటినీ కూడా వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఈ విధంగా అబ్రహాము కానానుకు చేరుకున్నాడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను, నీవు మహాజాతిగా రూపొందుతావు, నా దీవెనలు నీ నుండే సకల జాతులకు సకల దేశాలకు అందుతాయి, మహాజాతిని నీ నుండి రూపొందిస్తాను, చివరకు సకల మానవాళిని రక్షించే ఆ మెస్సయ్య కూడా నీ నుండి, నీ జాతి నుండే ఉద్భవిస్తాడని చెప్పి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. రానున్న రోజుల్లో సకల జాతులు సకల దేశాలు నీ నుండే దీవెనలు పొందుతాయని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. మహాజాతికి తండ్రి అవ్వాలి అనంటే అబ్రహాముకు సంతానం కావాలి. నిజానికి అబ్రహాముకి సంతానం అప్పటికి లేదు. దేవుడు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె లెక్కకు మిక్కుటమైనటువంటి సంతానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నెరవేరాలంటే మరి సంతానం కావాలి కదా. అందుకని అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానం కోసం ఎదురు చూడడం ప్రారంభించాడు. ఇతడు 24 సంవత్సరాలు ఏకదాటిగా దేవుడు చేసిన వాగ్దానం తన యందు నెరవేరి తనకు ఒక కుమారుడు జన్మిస్తాడు కదా అని ఆశగా ఎదురు చూచాడు. 24 సంవత్సరాలు నమ్మకంతో విశ్వాసంతో ఎదురు చూచిన అబ్రహాము నిజంగా మనందరికీ గొప్ప ఆదర్శమే. అతని విశ్వాసం మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరలా దేవుడు అబ్రహాముని పరీక్షించాడు. 24 సంవత్సరాల తరువాత లేక పుట్టినటువంటి ఒకగానొక్క కుమారుడు ఈసాకును మొరియా కొండ మీదకు తీసుకుని వెళ్ళి బలి అర్పించమని దేవుడు ఆజ్ఞాపించాడు. అబ్రహాము ఎంత ఆవేదనకు గురి అయి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో ఉన్న అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి వెనుకాడలేదు. కుమారుని వెంటబెట్టుకొని మొరియా కొండకు వెళ్ళాడు. అబ్రహాము మరొకసారి దేవుని ఆజ్ఞలను విధేయించాడు. కొండపై తన కుమారుని బలి అర్పించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆ బలి అర్పించవలసినటువంటి సమయంలో చిట్ట చివరి క్షణంలో దేవుడు అబ్రహామును కుమారునికి హాని చేయవద్దని, బలి అర్పించవద్దని ఆపాడు. ఆ విధంగా నిజానికి అబ్రహాము దేవుని విధేయించి బలి అర్పించిన వాడిగా మిగిలాడు. అందుకే దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసానికి విధేయతకు ఎంతగానో ఆనందించి అబ్రహాముకు తన సంతోషాన్ని వెల్లడి చేశాడు. మరొకసారి దేవుడు తాను వాగ్దానం చేసిన వాగ్దానాన్ని పునఃస్మరణ చేసుకున్నాడు. మహాజాతిని అబ్రహాము నుండి తెస్తానని, జాతులన్నిటినీ దేశాలన్నిటినీ అబ్రహాము ద్వారానే ఆశీర్వదిస్తానని, సకల మానవాళిని రక్షించే మెస్సయ్య అబ్రహాము నుండి, అతని సంతతి నుండి, అతని జాతి నుండే ఉద్భవిస్తాడని వాగ్దానం చేశాడు. ఈ పరిస్థితిలో అబ్రహాము యొక్క మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కగానొక్క కొడుకు
తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించుకుంటున్నటువంటి ఆ కుమారుణ్ణి బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము పొందిన ఆవేదన వర్ణనాతీతం. అబ్రహాముకు దేవుడు తన కుమారుని బలి అర్పించమని కోరినప్పుడు ఆ పరిస్థితి మనము పరిశీలించినప్పుడు 2 విధాలుగా అబ్రహాము నలిగిపోయాడు. ఒకటి, తన ఏకైక కుమారుని, తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించుకునే ఆ కుమారుణ్ణి బలి అర్పించడం అతనికి ఎల్లలు లేని ఆవేదనను మిగిల్చింది. ఆ ముదుసలి వయస్సులో ఇంచుమించు 100 సంవత్సరాల ఆ ప్రాయంలో ఇక తర్వాత ఇంకా బిడ్డలు పుడతారు అనే నమ్మకం లేనటువంటి ఆ దీనస్థితిలో ఉన్న ఒక్కగానొక్క కొడుకుని బలి అర్పించాలంటే ఇక అబ్రహాము యొక్క హృదయం ఎంత రంపపు కోతకు గురి అయ్యిందో మనం అర్థం చేసుకోవచ్చు. గొప్ప జాతికి నిన్ను తండ్రిని చేస్తానని, మహాజాతి నీ నుండి ఉద్భవిస్తుందని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఈనాడు ఒక్కగానొక్క కొడుకుని కూడా బలి అర్పించమన్నప్పుడు ఆ మహాజాతిని ఏ విధంగా తన నుండి తీసుకుని రాగలడో అబ్రహాముకు అర్థం కాలేదు. కానీ దేవుని మీద మాత్రం అతడు ప్రగాఢమైన విశ్వాసము, నమ్మకము కలిగి ఉన్నాడు. కాబట్టే అతడు ఏమాత్రము బెదరలేదు. దేవుడు మహాశక్తిమంతుడని, ఏదో రీతిలో తప్పకుండా అతడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోగలడని ప్రగాఢంగా నమ్మాడు. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 11వ అధ్యాయం 19వ వచనం మనం చూసినప్పుడు దేవుడు ఎంత శక్తిమంతుడంటే, తన కుమారుణ్ణి ఒకవేళ బలి అర్పించిన తన కుమారుని మృత్యులోకం నుంచి మరలా సజీవంగా చేసి తన కుమారుని తీసుకుని వచ్చి మరలా తనకు అప్పగించగలడని అబ్రహాము గట్టిగా నమ్మాడు. కాబట్టి దేవుని యొక్క శక్తిని విశ్వసించినటువంటి, దేవుని మీద ప్రగాఢమైనటువంటి నమ్మకం కలిగినటువంటి అబ్రహాము తన కుమారుని బలి అర్పించడానికి ఏమాత్రము వెనుకాడలేదు. దహన బలిగా ఈసాకును అర్పించమని దేవుడు కోరడం నిజంగా చాలా ఆశ్చర్యమే. దేవుడు ఈ విధమైన నరహత్యలను ఏనాడూ కోరుకోలేదు. నరవధను దేవుడు ఏనాడు అసలు కోరుకోలేదు. నిజానికి దేవుడు అసహ్యించుకున్నాడు. కానీ ఆనాటి సమాజాన్ని మనం చూసినప్పుడు చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్య ప్రజలు వారి దబ్బర దేవతలకు తమ బిడ్డలను బలి అర్పించడం అనేది సహజంగా ఆనాడు జరుగుతూ ఉన్న కార్యమే. బహుశా యావే కూడా తన కుమారుని ఆ విధంగానే బలి అర్పించమన్నాడని అబ్రహాము భావించి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ అబ్రహాము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో తన కుమారుని కూడా బలి అర్పించడానికి వెనుకాడక గొప్ప విశ్వాసిగా, విశ్వాసులందరికీ తండ్రిగా ఈనాడు మిగిలిపోయాడు. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించుకున్న తన ఏకైక కుమారుణ్ణి కూడా బలి అర్పించడానికి వెనుకాడని అబ్రహాము యొక్క విశ్వాసం మనందరికీ గొప్ప ఆదర్శం. సమస్తాన్ని, ఆస్తిపాస్తులను, బంధుమిత్రులను, తాను అంతా బాగుందనుకున్న ప్రదేశాన్ని, ఏ లోటు లేనటువంటి గొప్ప జమీందారుగా బ్రతుకుతున్నటువంటి ఆ స్థితిని వదిలి ముక్కు మొహం తెలియనటువంటి ఆ దేవుని స్వరాన్ని విని అతడు ఎలా ఉంటాడో, అతడు చూపించే ఆ కానాను నిజంగా ఉందో లేదో, ఉంటే మాత్రం దానిలో అతడు ఏ విధంగా సుఖపడగలడో, అక్కడ పరిస్థితి ఎలా మారుతుందో తెలియనటువంటి ఆ దీనస్థితిలో కూడా దేవుని మాటను విధేయించి తాను తన మంది మార్బలాన్ని వెంటబెట్టుకొని ఆ కానానుకు ఆ స్వరాన్ని అనుసరించి వెళ్ళినటువంటి అబ్రహాము యొక్క విశ్వాసం నిజంగా మనల్ని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అంతా బాగుందనుకున్న పరిస్థితి నుండి వేరొక క్రొత్త ప్రదేశానికి వెళ్ళడానికి మనం అనేక అనుమానాలకు గురి అవుతాం, అనేక ఇబ్బందులకు మనము గురి అవుతాం. అందుకే మనము అంతా బాగుందనుకున్న ప్రదేశం నుంచి ప్రక్కకు రావడానికి ఏ విధంగానూ మనం ఇష్టపడము. కానీ నేడు అబ్రహాము దేవుని స్వరాన్ని నమ్మి విశ్వాసంతో దేవుని అనుసరించి ఈనాడు గొప్ప విశ్వాసిగా మన ముందు నిలబడ్డాడు. గొప్ప విశ్వాసంతో చేసినటువంటి యాత్రల్లో అబ్రహాముని యొక్క యాత్ర మన ముందు మొదటి స్థానంలో నిలబడుతుంది. ప్రాణ సమానమైన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి అర్పించడానికి కూడా వెనుకాడని అబ్రహాము యొక్క విశ్వాసం చాలా గొప్పది. నేటి సువిశేషంలో క్రీస్తు ప్రభు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు, మత బోధకులు, మతాధికారులు తనను తిరస్కరిస్తారని, తనను పట్టి బంధించి అనేక హింసలకు గురిచేసి తనను చంపుతారని, అయినా తాను 3వ నాడు పునరుత్థానుడై లేస్తాడని,
తన యొక్క శ్రమల గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరిచాడు. శిష్యులు కొద్ది రోజుల ముందు తెలియపరిచినటువంటి ఈ అంశాన్ని వాళ్ళు ఏ విధంగానూ జీర్ణించుకోలేకపోయారు. యెరూషలేములో తన కోసం శ్రమలు ఎదురు చూస్తున్నాయని యేసుక్రీస్తు మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో చెప్పగా ఆ అపోస్తలులందరూ కూడా చాలా నిరాశకు గురి అయ్యారు. వారికి మెస్సియాను గూర్చినటువంటి చాలా తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. ఆనాడు ఇశ్రాయేలీలందరూ రోమీల చేతుల్లో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో రోమీయులకు ఇశ్రాయేలీలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రోమీయులు ఇశ్రాయేలీలను ఓడించారు. ఆనాటి నియమం ప్రకారం యుద్ధంలో ఓడిపోయిన జాతి గెలిచిన జాతికి బానిసలవుతారు. ఆ విధంగా ఇశ్రాయేలీలు రోమీయులకు బానిసలుగా బ్రతుకుతున్న రోజులవి. అలాంటి పరిస్థితుల్లో రోమీయుల యొక్క బానిసత్వం నుండి తమను విడిపించడానికి మెస్సయ్య వస్తాడని, రాజరికపు మెస్సయ్య కోసం ఇశ్రాయేలీలందరూ కూడా ఎదురు చూస్తున్న రోజులవి. అతడు వస్తాడు, రోమీయులను తరిమికొట్టి తమకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఇస్తాడు, యోధ సామ్రాజ్యాన్ని మరలా స్థాపిస్తాడని ఆ ఇశ్రాయేలీయులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రోజులవి. ఈనాడు యేసుక్రీస్తు చేస్తున్న అద్భుత కార్యాలు, యేసుక్రీస్తుని యొక్క బోధలు వాళ్ళు చూసినప్పుడు యేసుక్రీస్తుని శిష్యులు ఆ ఎదురు చూసిన ఆ రాజరికపు మెస్సయ్య ఇతడేనని ప్రగాఢంగా నమ్మారు. కానీ ఈనాడు యేసుక్రీస్తు ఒక చేతకాని వ్యక్తిగా శ్రమలు అనుభవించి మరణిస్తానని చెప్పడం శిష్యులను చాలా నిరాశకు గురి చేసింది. కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తుని యొక్క బోధలను స్వీకరించడానికి, ఆయనే నిజమైన మెస్సయ్యని విశ్వసించడానికి, ఆ మెస్సయ్య ద్వారా తమకేదో మేలు జరుగుద్దని నమ్మడానికి వాళ్ళు ఈనాడు ముందుకు రావడానికి సిద్ధంగా లేరు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు తన వెంట తాను ఎంతగానో ప్రేమించినటువంటి 3 శిష్యులను, పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని తాబోరు పర్వతం మీదకు వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తరువాత కాలంలో ఈ 3 శిష్యులు కూడా యేసు ప్రభు గెస్తమనే తోటలో రక్త చెమట చెమరుస్తూ ఉండగా ఆయన ఆవేదనను కనులారా చూచిన వాళ్ళు, ఆయన ఆవేదనకు సాక్షులుగా ఉన్నవాళ్ళు. అనేక సందర్భాలలో ప్రభు గొప్ప అద్భుతాలు చేసిన సందర్భంలో ఈ 3 శిష్యులను తన వెంట తీసుకుని వెళ్ళడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ తాబోరు పర్వతంపై యేసుక్రీస్తు దివ్య రూపాన్ని ధరించాడు. క్రీస్తు తాను మహిమతో ప్రకాశించాడు. స్వర్గంలో ఏ విధంగా తాను ఉంటాడో అంతటి మహిమను అతడు తన శిష్యులకు తాబోరు పర్వతం మీద ప్రదర్శించాడు. స్వర్గంలో దైవం ఏ విధంగా ప్రకాశిస్తుందో, మహిమతో ఏ విధంగా నిండి ఉంటుందో ఆ విధంగానే క్రీస్తు తాను తన మహిమను తన శిష్యులకు ప్రదర్శించగా శిష్యులు ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు స్వర్గం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. స్వర్గంలో మహిమైశ్వర్యంతో ఉండేటటువంటి ఆ దైవం ఈనాడు మామూలు మానవుడిగా మన మధ్యకు వచ్చాడు. అనగా ఈ విషయాన్ని వివరిస్తూ పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు, అతడు అనాది నుండి దైవమై ఉండి తనను తాను రిక్తుని చేసుకుని ఆ మహిమైశ్వర్యాన్ని ప్రక్కన పెట్టి మామూలు మానవుడిగా మారి మానవులలోనే సేవక రూపాన్ని దాల్చాడని చెప్పి పునీత పౌలు మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఈనాడు ఏ మహిమనైతే ప్రభు ప్రక్కన పెట్టి వచ్చాడో అదే మహిమను ఈనాడు తన శిష్యులకు ప్రదర్శిస్తూ తాను నిజ దైవమని, కాబట్టి ఆయన చెప్పేటటువంటి ప్రతి మాటను వాళ్ళు విశ్వసించాలని, ఆయన వెళుతున్న మార్గమే సరైన మార్గమని, ఆయన్ను అనుసరించడం ద్వారానే మన జీవితాలు ధన్యమవుతాయని, నిజమైన మెస్సయ్య అతనేనని, అతని ద్వారానే ఆ రక్షకుని ద్వారానే మనకు రక్షణ దొరుకుతుందన్న సత్యాన్ని ఈనాడు ఈ దర్శనం ద్వారా తన శిష్యులకు ప్రభు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ప్రభు తెల్లని వస్త్రాలు ధరించి అక్కడ కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పవిత్ర గ్రంథంలో తెల్లని వస్త్రాలు ధరించిన వాడు దేవుడే. మనం క్రీస్తు పునరుత్థాన సమయంలో కూడా తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తులు దేవదూతలు కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వ్యక్తి దేవుడేనన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ రీతిగా క్రీస్తుని పునరుత్థానాన్ని ఈ ప్రపంచానికి ముందుగా ప్రకటించింది దేవుడేనని మనం గ్రహించాలి.
అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన మహిమలో ఏ విధంగా ఉంటాడో శిష్యులకు కొద్దిసేపు చూపించాడు. స్వర్గంలో దైవ స్వభావంలో ఏ విధంగా ఆయన ఉంటాడో ఆ ముగ్గురు శిష్యులు కనులారా చూచారు. అక్కడ మోషే, ఏలియాలు ప్రత్యక్షమయ్యారు. పూర్వ నిబంధనలో మొదటి 5 గ్రంథాలను మోషే రాశాడని, అవి దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమని హెబ్రీయులు గట్టిగా నమ్మేవారు. హీబ్రూ భాషలో వ్రాయబడినటువంటి ఈ 5 గ్రంథాలని యూదులు తోరా అని పిలిచారు. తోరా అనగా ధర్మశాస్త్రము. ఈ 5 గ్రంథాలను మోషే వ్రాశాడని, ఈ 5 గ్రంథాలకు మోషే చిహ్నం అని వాళ్ళు గట్టిగా భావించేవాళ్ళు. అదే రీతిలో మనము ఏలియాను చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రవక్తలందరిలో అగ్రగణ్యుడిగా పరిగణించబడ్డాడు. ఇశ్రాయేలీలు తాము పనిపాట్లు చేసుకునేటప్పుడు ఏలియా చేసిన ఘనకార్యాలను గురించి, అద్భుత కార్యాల గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళు. ప్రవక్తలందరిలో గనుడని ఏలియాను వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఏలియా ప్రవక్తలందరికీ చిహ్నంగా ఉన్నాడు. నెబియం అనేటటువంటి 2వ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనగా ప్రవక్తల రచనలన్నిటినీ కలిపి నెబియం అంటారు. నెబి అనగా ప్రవక్త, నెబియం అంటే ప్రవక్తల రచనలు. అటు మోషే చిహ్నమైనటువంటి మొదటి 5 గ్రంథాలు, అటు తరువాత నెబియం అనగా ఈ నెబియం ప్రవక్తల గ్రంథాలకు, వారి రచనలకు చిహ్నమైనటువంటి ఏలియా అక్కడ ప్రత్యక్షం అవ్వడం ద్వారా పూర్వ నిబంధన ఏమి చెబుతుందంటే యేసుక్రీస్తువే నిజమైన మెస్సయ్య అని, ఆయన్ను పూర్వ నిబంధన ముందే ప్రకటిస్తుందని, ఆయనను విశ్వసించవలసిన బాధ్యత మనం కలిగి ఉన్నామని, ఇదిగో మీరు ఈ మెస్సయ్యను, ఈ దైవ కుమారుని, ఈ రక్షకుణ్ణి మీరు విశ్వసించండి, ఆయన మాటలను నమ్మండి అంటూ మోషే, ఏలియాలు అక్కడ ప్రత్యక్షమై పూర్వ నిబంధన చెబుతున్నది ఈ మెస్సయ్య గురించేనని అక్కడ ఉన్నటువంటి శిష్యులకు వెల్లడి చేస్తూ ఉన్నారు. మార్కు సువార్తకారుడు మనకి వాళ్ళు ఏం మాట్లాడారన్న విషయం చెప్పలేదు, కానీ లూకా సువార్తకారుడు 9వ అధ్యాయం 29వ వచనంలో వాళ్ళు యేసుక్రీస్తు యెరూషలేములో ఎదుర్కొనే తిరస్కారాన్ని గురించి, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దలు క్రీస్తుని పట్టి బంధించి శ్రమలకు గురి చేసి యెరూషలేము వెలుపలకు పడద్రోసి చంపడం గురించి, ఆయన శ్రమల మరణంతోనే ఈ మానవాళిని రక్షించే మెస్సయ్య అన్న సత్యాన్ని వాళ్ళు వెల్లడి చేస్తూ, ఆ సత్యాన్ని గురించి, ఆ శ్రమలను గురించి వాళ్ళు యేసుక్రీస్తుతో తర్కిస్తున్నట్లుగా లోక మనకు వెల్లడి చేశాడు. అదే సందర్భంలో పేతురు, ఈ ప్రదేశం ఎంతో ఆనందకరంగా ఉంది, ఈ స్వర్గపు దర్శనం చాలా తృప్తినిస్తూ ఉంది, ఆనందాన్ని ఇస్తూ ఉంది, మనం ఇక్కడే ఉండిపోదాం, మీ ముగ్గురికి 3 పర్ణశాలలు నిర్మిస్తానని చెప్పి తాను పలుకున్నది తనకే తెలియక పేతురు మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు ఎల్లప్పుడూ ఆనందాన్ని, ఈ లోకపు సంతోషాన్ని, ఈ లోకపు ఘనతలను కోరుకుంటూ వాళ్ళు ఎల్లప్పుడూ ఈ ప్రాపంచిక వ్యామోహాలతోనే నిండి ఉన్నారు. ఎప్పుడైతే ఆనందం వారికి తగిలిందో అక్కడే ఉండిపోవాలని కోరుకున్నారు. కానీ నిజానికి క్రీస్తు ప్రభు, ఈ ఆనందం మీరు సొంతం చేసుకోవాలంటే మీరు ఈ పర్వతం దిగి మీరు దేవుని చిత్త ప్రకారం, ఆయన వాక్యానుగుణంగా మీరు జీవించాలి. మీకోసం శ్రమలు అనుభవించి మరణించి మిమ్మలను రక్షించి మీకు మార్గచోపరి అయినటువంటి నన్ను మీరు విశ్వసించాలి. మీ జీవితంలో దేవుని చిత్త ప్రకారం, దేవుని వాక్యానుగుణంగా జీవించే ఈ ప్రయత్నంలో మీకు ఎదురయ్యే ఈ శ్రమలను, ఈ ఇబ్బందులను మీరు ఎదుర్కొని అటు వెనక మీరు ఈ ఆనందాన్ని మీరు సొంతం చేసుకోవలసిన వాళ్ళై ఉన్నారని ప్రభు ప్రగాఢంగా ఈ సందేశాన్ని శిష్యులకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. కొండపై ఉండడం ఆనందానికి చిహ్నమైతే కొండ దిగి రావడం శ్రమలకు చిహ్నం. శ్రమల తరువాతే మనం ఆనందాన్ని పొందగలుగుతాం. అనగా ఈ లోకపు శ్రమలను దేవుని మీద విశ్వాసముతో దేవుని చిత్త ప్రకారం జీవించే ప్రయత్నంలో అనుభవించినప్పుడు అటు వెనకాలం మనము ఇదిగో ఆ దేవుడు మనకిచ్చేటటువంటి స్వర్గపు ఆనందాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. మనం శ్రమలకు భయపడితే, ఖచ్చితంగా ఆ కొండ దిగి రావడానికి మనం భయపడితే ఆ కొండ మీద ఆనందాన్ని మనము సొంతం చేసుకోలేము. ఈ సత్యాన్ని ప్రభు తన శిష్యులకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు.
క్రీస్తు శ్రమలు అనుభవించే మహిమలో ప్రవేశిస్తాడు. కావున క్రీస్తును అనుసరించు ప్రతి ఒక్కరూ కూడా ఆ కొండ దిగి శ్రమలు అనుభవించి దేవుని చిత్త ప్రకారం జీవించే ఈ ప్రయత్నంలో ఎదురయ్యే ప్రతి బాధను భరించి అటు వెనకాల ఆ ప్రభు ఇచ్చే బహుమానమైన స్వర్గాన్ని మహిమను సొంతం చేసుకోవలసిన వారై ఉన్నారని క్రీస్తు ప్రభు ఈ దర్శనం ద్వారా మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. మేఘాల నుండి గొప్ప స్వరము, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి అని వినిపించింది. ఈ స్వరము ఖచ్చితంగా దేవునిదే. మేఘారూరుడైన ప్రభువు పూర్వ నిబంధనలో అనేక సందర్భాలలో ఇశ్రాయేలీలకు మేఘాల ద్వారా దర్శనం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము పూర్వ నిబంధనలో నిర్గమాకాండం 16వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు అతడు మేఘాల నుండి తన ఉనికిని ప్రదర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషేకి 10 ఆజ్ఞలను ఇచ్చినప్పుడు సినాయి పర్వతం మీద మేఘాల మధ్య దేవుడు మోషేతో మాట్లాడి అటు వెనుక నిర్గమాకాండం 19వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఆ 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో సొలొమోను మహారాజు దేవాలయాన్ని నిర్మించిన తరువాత దేవుడు మేఘారూరుడై వచ్చి ఆ ఆలయాన్ని ఆవరించినట్లుగా మనము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మేఘాలు దేవుని ఉనికికి చిహ్నం. మేఘాల నుండి దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. అనగా తండ్రి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని గూర్చి తన శిష్యులకు తెలియచేస్తూ ఆయన్ను ఆలకించమని విశ్వసించమని కోరుతూ ఉన్నాడు. శిష్యులు భయపడ్డారు. నిజమే, అక్కడ చాలా గొప్ప సంఘటనలు, అసాధారణమైన దర్శనాలు అక్కడ కలుగుతా ఉన్నాయి. కాబట్టి ఆ తాబోరు పర్వతం మీద శిష్యులు భయపడ్డారు. దైవ ప్రత్యక్షం జరిగింది. స్వయంగా మోషే, ఏలియాలు అప్పటికెన్నో సంవత్సరాల క్రితం మరణించిన వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. మేఘారూరుడై స్వయంగా తండ్రి దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. దైవ సాన్నిధ్యం అక్కడ ప్రత్యక్షమయ్యింది. కాబట్టి అక్కడ శిష్యులు భయపడడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు. ఈ స్వరం వినపడుతూ ఉండగా వాళ్ళు అక్కడ బొక్కబారలా పడినట్లుగా దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. పవిత్ర గ్రంథంలో మానవుడు బొక్కబారలా పడేది ఎప్పుడు అనంటే తన ముందు దేవుడు ఉన్నప్పుడు మాత్రమే మానవుడు బొక్కబారలా పడినట్లుగా సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా పవిత్ర గ్రంథం మనకు చెబుతుంది. ఈనాడు క్రీస్తుని శిష్యులు తాబోరు పర్వతం మీద సాష్టాంగ నమస్కారం చేశారు అనంటే ఆ మేఘారూరుడై తన స్వరాన్ని వినిపించినవాడు, ఆ ఎదర గొప్ప శక్తితో గొప్ప కాంతితో ప్రకాశించినటువంటి యేసుక్రీస్తువు ఎవరో కాదు, దేవుడేనన్న సత్యాన్ని మనకి వెల్లడి చేస్తూ ఉంది. అతడే రక్షకుడు. ఈ విషయాన్ని శిష్యులు కనులు తెరిచి చూచినప్పుడు గ్రహించారు. అప్పటి వరకు కనపడినటువంటి ఆ దర్శనం లేదు. మోషే, ఏలియాలు లేరు. మేఘాల నుండి వినపడిన ఆ స్వరం లేదు. ఒక యేసుక్రీస్తు మాత్రమే వారికి కనిపించాడు. అనగా అతడే రక్షకుడు. అతనిని మాత్రమే వీళ్ళు ఆలకించాలి, అతనిని మాత్రమే వీరు అనుసరించాలి, అతనిని మాత్రమే వాళ్ళ జీవితంలోనికి వాళ్ళు స్వీకరించి అతన్ని అడుగుజాడలలో నడిచి అతని వాక్యానుగుణంగా జీవించి వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకోవాలన్న సత్యాన్ని యేసుక్రీస్తు ఒక్కడే అక్కడ కనపడడం ద్వారా ఈ సత్యాన్ని, ఈ సువార్త మనకు వెల్లడి చేస్తూ ఉంది. యోహాను వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూసినప్పుడు మేము ఆయన మహిమను ప్రత్యక్షంగా చూచాం, ఆయన మహిమకు మేమే సాక్షులమి. ఈ సంఘటన జరిగిన 6 సంవత్సరాల తర్వాత యోహాను తన లేఖలో ఈ అంశాన్ని పొందుపరిచాడు. మేము కట్టుకథల మీద ఆధారపడి మేము ఆయనను ప్రకటించడం లేదు, స్వయంగా మేము ఆయన మహిమను చూచామని వెల్లడి చేస్తూ ఉన్నాడు. తాబోరు పర్వతం మీద అతడు చూచిన మహిమను యోహాను వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు ఈ దివ్య రూపం ద్వారా విశ్వాసంలో బలపడ్డారు. వారు రానున్న కాలంలో ఈ మహిమలో భాగం పొందగలమనే ఆనందాన్ని కలిగి ఉన్నారు. అందుకే విశ్వాసంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రీస్తుకు సాక్షులుగా నిలబడి ప్రాణత్యాగానికైనా వెనుకాడకుండా ఆ మహిమను సొంతం చేసుకోవడానికి ఈ లోకంలో క్రీస్తుకు సాక్షులుగా జీవించి ప్రాణత్యాగం చేశారు. ఈ తపకాలంలో తల్లి శ్రీసభ మనల్ని కూడా ఈ సువార్తను స్వీకరించమని, అతడే మన రక్షకుడని, అతని మీదే మన మనసు నిలుపుకోమని, అతని బోధనలను ఆలకించి అతని చిత్త ప్రకారము జీవించి మన జీవితాలను ధన్యం చేసుకోమని, క్రీస్తుని విశ్వసించమని కోరుతూ ఉంది.
దేవుని విశ్వసించిన అబ్రహాము వలె తమ గురువైనటువంటి క్రీస్తుని విశ్వసించినటువంటి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా క్రీస్తుకు సాక్షులుగా నిలబడిన శిష్యుల వలె మనం కూడా క్రీస్తుని విశ్వసించి అతని వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యానుగుణంగా జీవించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని ఈ తపకాలంలో తల్లి శ్రీ సభ మనకి ఈ సందేశాన్ని అందిస్తూ ఉంది. మన విశ్వాసాన్ని బలపరచమని ప్రభువుని అడుగుదాం. అతని మీదే, ఆ యేసుక్రీస్తు మీదే మన మనసు నిలుపుకుందాం. అతడే మన రక్షకుడని, అతన్నే మనం ఆలకించాలని, అనుసరించాలని, పాటించాలని, తద్వారా మన జీవితాలు ధన్యమవుతాయని, అతడు చూపించేటటువంటి ఆ శిలువ మార్గమే మనల్ని మహిమకు చేకూర్చే ఆ యొక్క గొప్ప మార్గమని మనం గ్రహించుకుందాం. కొండను దిగి వెళ్ళాలి, అప్పుడే కొండ మీద ఆనందం మీకు సొంతమవుతుందన్నాడు ప్రభు. కొండను దిగి రావడం శ్రమలకు గుర్తు, కొండపైకి వెళ్ళడం ఆనందానికి గుర్తు. ఎవరు కొండ దిగి వచ్చి శ్రమలు అనుభవిస్తారో వాళ్ళే ఆ నిజమైన ఆనందాన్ని, ఆ మహిమను సొంతం చేసుకుంటారు. కాబట్టి ఈ శ్రమల కాలంలో దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి ఈ కాలంలోనూ అటు తరువాత కూడా మనం శ్రమలనైనా భరించి ఆ శాశ్వత మహిమతో కూడిన ఆనందాన్ని సొంతం చేసుకోవడానికి కృషి చేద్దాం. ఈ ప్రయత్నంలో దేవుని సహాయాన్ని అడుక్కుందాం. ఆ చల్లని ప్రభు తన కరుణతో మనల్ని బలపరిచి శ్రమలనైనా ఎదుర్కొని ఆ మహిమను సొంతం చేసుకోవడానికి నిత్యము కృషి చేసే భాగ్యాన్ని, ఆ శక్తిని మనకు ప్రసాదించి మనల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక. ఆమేన్.